మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. అందులో ఏంటంటే సార్, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్క హరిశ్చంద్ర కూడా ఒకటే బాణీ మీద ఫస్ట్ నేను లాస్ట్ వారు ఈ మంది ఏం చేస్తారంటే సార్, ఆయన నొద్దు ఈ నొద్దు, ఆ హరిశ్చంద్రుని నొద్దు, ఈ నక్షత్రుడు వద్దని అంటుంటారు. నేటికి నీకు నా వలన ప్రాప్తం తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన కళాభిషేకం ముఖ్య అతిథి చాలా హరిశ్చంద్ర పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి అతిథి మన ముందున్నారు. మరి ఇట్లాంటి గొప్ప కళాకారులను చూపించేటటువంటి భాగ్యం విశాఖపట్నం నుంచి కల్పించినటువంటి మన మారుతి ప్రసాద్ సార్ గారికి, మరి నా వెంట జంటగా ఉంటూ నన్ను ఎక్కడ కలిసి అక్కడ తీసుకెళ్తున్నటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి, మరి అదేవిధంగా ఇక్కడ సంగీత సహకారం అందిస్తున్నటువంటి ముంతా లక్ష్మణరావు గారికి, ఇక్కడ చేరవచ్చినటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కళాభిషేకాన్ని ప్రారంభిస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం మొదలు. సార్ నమస్తే. సార్ నమస్తే. మరి మీ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. తొలి పరిచయం. నా పేరు మూడొడ్ల శంకర్రావు. మూడొడ్ల శంకర్రావు. శంకర్రావు. మా నాన్నగారి పేరు రామినాయుడు, అమ్మగారి పేరు కరుణమ్మ. మాది పార్వతీపురం మన్యం జిల్లా సార్, బలిజిపేట మండలం, కొనుకవలస స్వగ్రామం. చాలా సంతోషం సార్, మీ తొలి పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు. మరి ఈ కార్యక్రమాన్ని మనం సాంప్రదాయబద్ధంగా ప్రార్థనతో మొదలు పెడతాం. ఈ ప్రార్థన అనంతరం మరిన్ని విషయాలు మాట్లాడతాం. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మఖర్నిశం పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్, చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు మన మారుతి ప్రసాద్ సార్ చెప్పారు, రెడ్డిపల్లి కొండబాబు గారి అసలైనటువంటి గాత్రాన్ని అనుకరణతో ఇక్కడ ప్రదర్శించేటువంటి గొప్ప కళాకారులు అని చెప్పారు. మరి మీ రంగస్థల ప్రవేశం ఎలా జరిగింది, ఒక రెండు మాటల్లో? అదే సార్, యాక్చువల్గా నేను మా తాతగారి ఊర్లో, అమ్మగారు వాళ్ళ నాన్నగారండి కోట శ్రీరాములు నాయుడు గారండి,
నేను అక్కడే పుట్టి పెరగటం, చదువుకోవటం అక్కడే. ఆ పక్కనే మా ప్రథమ గురువు గారు అంపావిలి సోమ సూర్యారావు గారని స్టేట్ లెవెల్లో పెద్ద గురువు గారు, క్రిస్టియన్స్లో ఇప్పుడు ఆయన దగ్గర తాతగారికి ఇంట్రెస్ట్. నేను అక్కడే చదువుకున్నాను కాబట్టి ఆ ఊరికి అంట్ల వారికి ఒక 2 కిలోమీటర్లు సార్. అక్కడ తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేయడం జరిగింది. గురువు గారు అంటే అందరికీ తెలిసిన వాళ్ళే, స్టేట్ మొత్తం మీద అందరికీ తెలుసు. సచిన్ మేష్ గారికి, గుణేశ్వరరావు గారికి, కేఎల్ బలరామ్ మేష్ గారికి అందరికీ గురువు గారే టోటల్గా. ఆయన దగ్గర నేను 6th క్లాసు పక్క విలేజ్లో పెద వంతరాం అని చదువుకుండేవాడిని సార్. ఆ అంపావల్లికి వంతరాంకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. ఆయన నాకు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి క్యారేజీలు పెడుతూ స్కూల్కి పంపిస్తూ నన్ను గురుగారు విద్య నేర్పారు సార్, ప్రథమ గురువు గారు. అప్పుడు పడకసీన్లో అర్జునుడు వేసేవాడిని సార్. ఒక ఇంచుమించు ఒక 100 ప్రోగ్రాల వరకు వేసి ఉంటాను పడకసీన్ అర్జునుడు. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కంటిన్యూస్గా అవి జరిగేవి ప్రోగ్రామ్స్. అప్పుడు వినాయక చవితి వస్తే 13 రోజులు, దేవీ నవరాత్రులు వస్తే 13 రోజులు కంటిన్యూ ఉండేవి సార్. కంటిన్యూగా అట్లాగే తిరిగిన రోజులు, ఆ రోజుల్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చానండి. తర్వాత నేను 10th క్లాస్లో ఆఫ్ చేశాను. 10th క్లాస్ ఎందుకంటే మరి ఇంపార్టెంట్ కదా సార్. ఆఫ్ చేసిన తర్వాత మన విజయనగరం జిల్లాలో పాచిపెంట అనే గ్రామం ఉన్నది. జిల్లా స్థాయిలో ఏకపాత్ర పోటీలు అయ్యి ఆ రోజుల్లో 1985లో సార్. అక్కడ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కట్సిన ఏకపాత్రకి. ఆ తర్వాత హరిశ్చంద్ర ఏంటంటే అట్లాగా డివి సుబ్బారావు గారి క్యాసెట్ చూసి, అలాగే కొంతమంది పెద్దలు చూసి ఇలాగ నేర్చుకోవడం జరిగింది. కొన్ని నాటకాలు మా ఏరియాలో ఆడున్నాను సార్. తర్వాత నేను ఇక్కడ విశాఖపట్నంలో 2001లో వచ్చాను సార్. ఇక్కడికి వచ్చాక పెద్ద వాళ్ళు, అలాగే పెద్ద అంటే స్టేట్ గాయకులు అండి, మహానుభావులు కొండబాబు గారు పరిచయం అయ్యారు. కొండబాబు గారు పరిచయం అయితే, కొండబాబు గారు అంటే ప్రళయమండి, అంటే ప్రళయమైనటువంటి నటుడు, ప్రళయమైనటువంటి గాయకుడు ఆయన. అంటే మీరు చూస్తున్నారా లేదా నాకు తెలియదు. మహానుభావుడు సార్. ఆయన స్వగ్రామం రెడ్డిపల్లి, పద్మనాథ గారు మన బాలు సార్ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఊరి దగ్గరలోనే వాళ్ళు ఉండండి. ఇక్కడ అరలోవల సార్. నాకు ఒక ఆయన ఇక్కడికి వచ్చాక ఒక తాపీ మేస్త్రి, నేను ఎలా తిరుగుతుంటే విశాఖపట్నం నాకు కొత్త, ఇక్కడ ఎక్కడైనా పెట్లు ఉండేవేమని నేను తిరిగేవాడిని సార్. ఒక తాపీ మేస్త్రి పరిచయం అయ్యాడు సార్ ఆ రోజుల్లో. ఫలానా రామ్నగర్లో అప్పుడు మన వడ్డాది వాసు గారు, శ్రీనివాస్ గారు, ఆయన అక్కడ పెట్టి వాయిస్తుంటే అలా పరిచయం అవటం, ఆయన ద్వారా కొండబాబు గారు పరిచయం అవ్వటం ఇలాగ జరిగింది సార్. ఆయన పద్యాలు వింటుంటే నేను కొంచెమించి ఒక 6 సంవత్సరాలు కంటిన్యూగా ఆయన నాటకాలకి, ఆయన పద్యాలు వినడానికి వెళ్ళి ఉండేవాడిని సార్, ఏ పని పెట్టుకోకుండా. అంత గాయకులు. అలాగే ఆయన ఇమిటేషన్ చేయడం అంటే చాలా కష్టం.
ఎవరు చేయలేము సార్. మా తరం ఎవరి తరం కాదు. ఏదో చిన్న చిన్నవి చిన్న చిన్న పదాలు లాస్ట్లో ఆయన పద్యాల్లో చిన్న చిన్న రాగాలు ఎలాగా వీళ్ళందరూ నన్ను పాడించడం. ఆయన కూడా నేను పాడుతుంటే నాకు చెప్పమని జరిగేది, ఆయనే చెప్పడం జరిగేది సార్. అలాగా కొద్దిగా ఆయన తాలూకా ఉన్నారా సార్ వారు? లేదు, చనిపోయారు సార్. ఒక 2-3 years అవుతుంది సార్. స్వర్గస్థులయ్యారు ఆయన కూడా. ఆయనే కాకుండా విశాఖపట్నంలో వచ్చిన తర్వాత అనేకమైన మంచి మంచి కళాకారులు పరిచయం అవటం, అదంతటా ఒక టర్న్ అయితే ఒక ఎత్తు అయితే మన కలియుగ వీరబావుడు గారు ఉన్నారు కదా సార్, విశాఖపట్నం వచ్చాక నాటకాలకి ఒక ఊపు అంటే ఒక ఫోర్సు తెచ్చాడు సార్ ఆయన. ఇది ముఖస్థితి మాటలు కాదండి, ఆయన ఉన్నా లేకపోయినా ఎక్కడైనా నేను చెప్తాను అని కొంచెం కళని బ్రతికించాడు ఆయన. నిజం సార్, వాస్తవం అది. అంటే ఎవరు పట్టించుకోలేని టైంలో ఆయన ఒక వీరబాహుడి వేస్తూ ఇద్దరం కలిసి చాలా నాటకాలు ఆడాం. మంచి ఎంకరేజ్మెంటు అంతా బాగా చేసి చాలా మీరు అన్నట్టుగా అందరిని ప్రోత్సహిస్తూ ఎలాగా ఈ కళారంగంలో ఉండటం వల్ల విశాఖపట్నంలో పెద్ద కుటుంబం ఏర్పడింది. కళా కుటుంబం. ఇది మహానగరం. నేను ఎక్కడే ఉద్యోగం చేసుకుంటే ఏ వ్యాపారం చేసుకుంటే నాకు నా ఇంటి వరకే తెలుస్తుంది సార్. ఈ కేవలం కళారంగం వల్లే విశాఖపట్నంలో యాక్టర్లందరితోటి పరిచయం అవడం జరిగింది. అది చాలా చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీ సార్ దానివల్ల. అట్లాగా హరిశ్చంద్ర పట్టుకున్న తర్వాత కొన్ని నాటకాలు ఇలాగా ఆడుతున్నది జరుగుతుంది సార్. అంటే కేవలం హరిశ్చంద్ర అయినా ఇంకా తదితర పాత్రలు? ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ హరిశ్చంద్రే సార్ నేను ఆడుతున్నాను సార్. అంటే పడక సీను అర్జున్తో మొదలుపెట్టి? అవును సార్. అప్పుడు అశ్వత్థామ కూడా వేసేవాడును గురుగారి టైంలోన. తర్వాత ఇప్పుడు కంటిన్యూషన్ హరిశ్చంద్రే సార్, సెకండ్ హాఫ్. చాలా సంతోషం సార్. మరి మా ప్రేక్షకులకు మీరు పాడి మెప్పించేటటువంటి మంచి పద్యాన్ని. ఇప్పుడు అనుమతించిటేమి దేవి, ఆగర్భ శ్రీమంతురాలవైన నిన్ను పరునకెప్పుడు విక్రయించుతును, అప్పుడే నా అనుమతులన్నీ తీరిపోయినవి కదా దేవి. ఎట్లో పెదో కనుసన్నం పనికత్తెలల్లా ఇరువంకల్ గల్వరాయు జీవనమే కానీ దుర్గంత దురంత దుస్సహ మహోగ్రదాస్యం బుధం ఖల దుర్గంత దురంత దుస్సహ మహోగ్రదాస్యం బుధం ఖల దుర్గంత దురంత దుస్సహ మహోగ్రదాస్యం బుధం నేటికి నీకు నా వలన ప్రాప్తం వైద్యదాస్యం
చాలా అద్భుతమైనటువంటి గాత్రం, మాధుర్యమైనటువంటి. థ్యాంక్ యూ సార్. మరి మీరు హరిశ్చంద్రలో మొత్తం అన్ని ఘట్టాలకు సంబంధించిన పాత్రలు వేస్తారా, లేదు కేవలం ఈ కొన్ని లిమిటెడ్ పాత్రలు వేస్తారా? ఓన్లీ సెకండ్ హాఫే వేస్తాను సార్. కార్డ్ సీన్, వారణాసి రెండు వేస్తాను. అవునా? సరే సరే. మరి కార్డ్ సీన్ నుంచి ఒక మంచి పద్యం. ఏమి పతి విధురయ్యా యవతియో కాని ఈ నెదంత సుశీ కారణాంతరమున ఇట్టి కష్ట దశను చెందినట్లున్నది. మున్నిపుడు ఎక్కడో ఎక్కడో విన్నది కానే ఉన్నది వెళ్ళది స్వరము ఏమి స్వరము ఈమె స్వరము. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. చాలా ప్రత్యేకమైనటువంటి బాణి. అందరూ మామూలుగా దాన్ని వేరే రాగంలో పాడతారు. అవును సార్. మీరు పైడి రాగంలో పాడడం చాలా విశేషమైనటువంటిది. మరి మీరు ఈ కళారంగంలో అందుకున్నటువంటి సన్మానాలు, సత్కారాల గురించి కొంచెం చెప్తారు. నాకు చిన్న వయసులో నార్మల్గా ఇందాక శేఖర్ బాబు అన్నట్టు సాలువాలు కప్పడాలు ఇవన్నీ కామన్ ప్రతి స్టేజ్ మీద జరుగుతుండేవి సార్. వెంకటేశ్వర గారు రాయబారం సీన్ ఉండేటప్పుడు నాది వారణాసి కార్డ్ సీన్ అయ్యేటప్పుడు అలాంటి పెద్ద యాక్టర్లు ఉండేటప్పుడు నాకు సన్మానాలు జరుగుతుండేవి. ఈ విశాఖపట్నంలో చాలా నాటకాలకి ఆయన ద్వారా మన ప్రసాద్ గారి ద్వారా కూడా మంచి సన్మానాలు జరిగాయి సార్. ఇక్కడ ఒక 4-5 days అవుతుంది సార్, 5 years అవుతుంది. మన కళాభారతిలో విశాఖ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది సార్ వేరే సంస్థ వాళ్ళు. అలాగే మా విజయనగరం జిల్లాలో చాలా సన్మానాలు జరిగాయి. సన్మానాలకు ఏముంది కానీ సార్ నాకు ఏంటంటే నాటకాలు చూడడం ఇంట్రెస్ట్ ఎప్పటికీ కూడా. నేను యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరైనా మంచి యాక్టర్లు పాడుతుంటే వినడము చూడడము చాలా ఇంట్రెస్ట్ సార్. అందులో ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్క హరిశ్చంద్ర కూడా ఒకటే బాణీ మీద ఫస్ట్ నేను లాస్ట్ వరకు వెళ్తుంటారు. అది నేను తప్పు అన్నా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, విమర్శించడం కాదు. 4 హరిశ్చంద్రుల పద్యాలు, మల్కారెడ్డి గారి 2 పద్యాలు, శంకుర్తి నాగేశ్వరరావు గారు 2 పద్యాలు, వాళ్ళవి ఏవైతే అమృతంలాగా ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే రెడ్డిపల్లి కొండబాబు గారు ఒక 4 పద్యాలు, అలాగే గుప్తా గారు ఒక 4 పద్యాలు. అలాంటి పెద్ద పెద్ద గాయకుల ద్వారా పెద్ద మహానుభావులు వాళ్ళ పద్యాలు విని ఏవైతే బాగుంటాయో ఎంటైర్ నాటకం స్టేజ్ మీద రంజంప చేశామంటే నెక్స్ట్ ఏ పద్యం పాడతాడు, ఎలాగ పాడతాడు, ఏ రాగంలో పాడతాడని జనాలు మన సైడ్ ఉండాలి. అది ఏం పాడినే, అది 9:30 పాడినివ్వండి, 4:30 పాడినివ్వండి, జనాలు ప్రతి ఒక్కరూ కూడా స్టేజ్ మీద మనం యాక్ట్ చేసినంతసేపు కూడా మైండ్ అంతా యాక్టర్ మీదే ఉండాలి. అదొకటి నాకు ఇంట్రెస్ట్. అలా చూడడం వల్ల, అలా నేర్చుకోవడం వల్ల. ప్లస్ మా గురువుగారు ఒక విషయం చెప్పేవాళ్ళు, ప్రతి ఒక్క తోటి యాక్టర్కి అతిగా గౌరవించు, చాలా చాలా హార్ట్ఫుల్గా. ఒక పెద్ద యాక్టర్ ఎక్కడైనా పెడితే నాకు ప్రోగ్రామ్ వస్తే ఎవరు పెట్టారని నేను అడగను. కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఆయన్నొద్దు, ఈయనొద్దు, ఆ హరిశ్చంద్రునొద్దు, ఈ నక్షత్రుడు వద్దని అంటుంటారు. అది విమర్శన కాదు. వాళ్ళు పెట్టడం వల్ల, గోపాలరావు గారు పెట్టడం వల్ల నాకు పేరు వస్తుంది. అంటే జనరల్గా సార్ అలాంటి పెద్ద నటులతో ఆడితే
అలాగా పెద్ద చంద్రమతులతో ఆడితే వాళ్ళ వల్ల నేను ఫోకస్ అవుతాను, ప్లస్ పేరు వస్తుంది అని ఇలాగ జరగటం వల్ల అలా నాకు ఇంట్రెస్ట్. అందువల్ల అలాగా కొన్ని నాటకాలు పెద్దవాళ్ళతో అందరూ మాట్లాడడం జరిగింది సార్. పెద్ద నటులతోటి, పెద్ద చంద్రమతులతోటి, స్టేట్ యాక్టర్లతో అందరితో కూడా యాక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందులో లేను, అయినప్పటికీ కూడా నాకు కొన్ని నాటకాలు నాకు వస్తున్నాయి సార్. ఇది ఇలాగ ప్రయాణం జరుగుతుంది. నాది బేసికల్గా రియల్ ఎస్టేట్, నాది ఓన్ కంపెనీ ఉంది, సాయి శంకర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని. ఒక 2 years పెట్టుకున్నాను, 2 years అవుతుంది. ఇంతకుముందు వేరే కంపెనీలు చేస్తున్నాను సార్. ఇప్పుడు అది జరుగుతుంది, అలా కంటిన్యూషన్ అవుతుంది సార్. 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి అమెజాన్లో చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, చిన్న అబ్బాయి హైదరాబాద్లో బిట్స్ పిల్లల్లో ఎంటెక్ చేస్తున్నాడు. మీ దయ వల్ల అన్నిటికన్నా విషయం ఏంటంటే మిమ్మల్ని కలుసుకోవటం. ఎన్నోసార్లు మిస్ అయ్యాను, చాలా నిజంగా చాలా అద్భుతమైన సాటిస్ఫాక్షన్ సార్. బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఇంటి దగ్గర రికార్డింగ్ చేసేటప్పుడు అప్పుడు నాకు ఒక కవర్ పెట్టారు, అప్పుడు కలవలేకపోయాను. నిన్న తొరగనవలసిన కలవలేకపోయాను. లాస్ట్కి నంది అవార్డు దగ్గర ఇంటి దగ్గర జరిగింది. మళ్ళీ చాలా హ్యాపీ సార్, మిమ్మల్ని కలవటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది సార్ నా తలకి ఇది. మరి గొప్ప గొప్ప యాక్టర్ల యొక్క తాలూకు మధురమైనటువంటి పద్యాలను మీరు సేకరించి ఒకే ఇదిలోనే కాకుండా ఈ పద్యాన్ని ఎవరి స్టైల్లో పాడతారు, ఈ పద్యాన్ని ఎవరి స్టైల్లో పాడతారు, ఎంత కమ్మగా పాడతారు అనేటువంటి ఆలోచన రేకెత్తించేలా మీరు చేసుకున్న ప్లాన్ చాలా గొప్పది సార్. మరి మా ప్రేక్షకుల కోసం మరొక మంచి ఆనుమత్యం లాంటి పద్యాన్ని. ఎందులకి ఆవేదన, ఏమున్నది ఈ లోకములో, ఎవరి కోసం ఈ పరితపన, ఎందులకి ఆలోచనలు, ఎందులకి ఆవేశనలు, ఆశను విడువనిదే, ఆశను విడువనిదే కానాలే యథార్థము, మోహము వీడనిదే తెలియగరాదు పరమోక్షం, ఇది నాదనను కొనుటయే మోక్షమా, ఏది మనది కాదని ఎవరు మన వెంట రారని తెలుసుకొనుటై వివేకము, ఏది మనది కాదు ఎవరో వెంటరారు, ఏది మనది కాదు ఎవరో వెంటరారు తెలుసుకొనుటై వివేకము ఎవ్వారికెవ్వారను, ఎవ్వారికెవ్వారలో ఎవ్వారికెవ్వారలో శంఖం మోగినట్లు మోగుతోంది. మరి వీర్రాజు గారు ఒక పాట రెడీ ఉన్నారు, ఒక మంచి పాటను. ఆ పాటలోనే ఆకాశం మన పద్యం వస్తుంది. ఆ పాట మధ్యలో వాళ్ళకి ఇష్టం ఉన్నారు కదా. జగమంతా చీకటాయనే బ్రహ్మంతా పారమాయనే, జగమంతా చీకటాయనే బ్రహ్మంతా పారమాయనే, ఎనలేని సుఖమాయనే.
ఎక్కాతియందు ఆకల్లాదిన జాడలేదు సౌఖ్యం గంత క్రీడింతును సౌఖ్యం గంత క్రీడింతును ధరణే నాకు ఇష్టమైనటువంటి పాటను మీరు మన ఛానల్లో పాడటం, మంచి గాత్రం ద్వారా వినిపించడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సార్. మరి మీరు నటించినటువంటి కొంతమంది చంద్రమతుల పేరు చెప్పండి. కిలార్ లక్ష్మి గారితో, పద్మ గారితో, తులసమ్మను కావడం, కళావతి, ఇంకా మన అలివేలి, సాయిశ్రీ, మ్యాక్సిమం అందరు చంద్రమతులతో కూడా యాక్ట్ చేసి ఉన్నాను సార్. నక్షత్రకళ అంటే మరి గోపాలరావు గారు, గుణేశ్వరరావు గారు, బూల రామకృష్ణ గారు, నెక్స్ట్ మిగతా వాళ్ళందరితో కూడా యాక్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని సార్ మరి మేము కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం. అదేవిధంగా మీకు వాయిద్య సహకారం అందించినటువంటి పెద్దలు ముంతా లక్ష్మణరావు గారు, రాజు గారు పేరు రాదు, వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు సర్టిఫికేట్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్, మారుతి సార్, మన బాలు సార్ రండి, వేరే సార్ చెయ్యండి చెయ్యండి. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సార్ ఇంటికి పెంకులు ఎంత ముఖ్యమో పాటకి రిధం అంత అవసరం. రిధం లేకపోతే పాటకు అందం లేదు, ఇంటికి పెంకు లేకపోతే అందం లేదు. కాబట్టి మురళీనాడు శంకర్ మొత్తం మీద కొండబాబు గారు మా ఏరియా వ్యక్తి, కానీ ఆయన ద్వారాగా విద్య మాకు లభించని విద్య మీకు రావడం మీరు చేసుకున్న అదృష్టమే సార్. ఎందుకంటే ఘనమైనటువంటి గొంతుగా అంత గొంతుగా మరి మన ఆంధ్రప్రదేశ్లో లేదేమో. లేదు సార్, లేదు. అంత చక్కగా వెరైటీ మరి ఏ రాగంలో అయినా సరే ఈ పద్యాన్ని ఈ రాగంలో కంపోజ్ చేయండి అంటే ఆ రాగాన్ని ఆ పద్యాన్ని ఆ రాగాన్ని కంపోజ్ చేయగలిగే సమర్థత కలిగిన వాడు కొండబాబు గారు. అటువంటి కొండబాబు గారు తనకు విద్య నేర్చుకున్నందుకు నీ జన్మ చరిత్ర. కాబట్టి బ్రతికున్నంత వరకు కూడా ఆయన్ని స్మరించవలసిన ధర్మం కూడా నీకుంది. కాబట్టి అంచెలంచెల వారిగా నువ్వు అభివృద్ధి అవ్వాలని చెప్పి మనసా వాచ కర్మన కోరుకుంటూ నేను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ బాబా మన ఛానల్ నినాదమైనటువంటి సార్ ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు, పైనున్నటువంటి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు మాకు నిండుగా అందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.